జయ జయ శంకర హర హర శంకర. జయ కామాక్షి. శ్రీ విద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననిం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంచ్యాం చిన్మయీం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. జయ జయ శంకర హర హర శంకర. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ సంకల్పంలో భాగంగా 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహిస్తున్నటువంటి శ్రీ బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి మూలమంత్ర అనుష్ఠాన హవనము రాజశ్యామల సహితముగా దశమహావిద్యా యాగము స్వర్ణాకర్షణ రాజశ్యామల స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం అతి శీఘ్రంగా పూర్తి అవ్వడానికి సంకల్పం చేసినటువంటి స్వర్ణ శ్రీచక్ర నిర్మాణమున కొరకు కావలసిన ధనద్రవ్యాలు సువర్ణము బంగారం అంతా ఇక్కడ కావలసినటువంటి ఈ వ్యవస్థ పటిష్టం చేయడానికి కావలసిన శక్తిని నిక్షిప్తం చేయడానికి నిర్వహిస్తున్న కార్యక్రమంలో భక్తులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించగలరు. అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో 21,116 రూపాయలకు సంబంధించి అర్జిత సేవ ఒకటే ఉంది. ఇది 2 ఆవు నెయ్యి టిన్నులకు సంబంధించి వనమూలికలకు సంబంధించినటువంటి ఒక మహాసంకల్పంతో 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహించే కార్యక్రమంలో 21,116 రూపాయలకు సంబంధించి ఆవు నెయ్యి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మాదిరిగా భక్తుల నుండి స్వీకరించినటువంటి ఆ ఆవు నెయ్యి నిమిత్తం వచ్చినటువంటి డబ్బులతో ఈ పసుపు కొమ్ములతో నిర్వహించే ఈ మహోత్తరమైనటువంటి యాగము స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం ప్రధాన సంకల్పం. అదే మాదిరిగా ఎవరికైతే బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారి యొక్క దశమహావిద్యలలో ఏ దేవతలను ఉపాసన చేస్తే ఏ దేవతల ఉపాసన బలం చేత మీ సమస్యలు పరిష్కారం అవుతాయో మీరు పంపించేటువంటి డబ్బుల ద్వారా 21,116 రూపాయలతో పాటు మీకున్నటువంటి సమస్యను కూడా ఇక్కడ వ్యక్తపరిచినట్లయితే మీరు పంపించేది 21,116 రూపాయలు అయినప్పటికీ ఈ 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహించే యాగం మొత్తం ఫలితం ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అంతేకాకుండా స్వర్ణ శ్రీచక్ర నిర్మాణం ఇది మహాసంకల్పం. స్వర్ణమైనటువంటి కేజీ బంగారంలో నిర్మితం చేయాలనేటువంటి ఒక మహాసంకల్పానికి దాతలు రాజపోషకులు మహారాజపోషకులు పోషకులు అందరూ ముందుకొస్తూ ఉన్నారు. 1 గ్రాము దగ్గర నుండి మీకు చేతనైనంత వరకు ఈ కేజీ బంగారంలో ఎవరికి తోచింది వాళ్ళు శ్రీచక్ర నిర్మాణానికి ఇచ్చారు అంటే 100 గోవుల్ని దానం చేసిన పుణ్య ఫలితం. అదే మాదిరిగా అశ్వమేధాది యాగములు చేసినటువంటి ఒక పుణ్య ఫలితం. అదే మాదిరిగా 16 దానాలు చేస్తే వచ్చేటువంటి ఒక పుణ్య ఫలితం. ఇక శ్రీచక్రార్చన అనేటువంటిది 32,000 కోట్ల మంది దేవతలను ఏకకాలంలో అర్చించినటువంటి ఒక పుణ్య ఫలితం. మన పైన ఎవరైనా చేతబడి ముల్లంగి ఇట్లాంటి దుష్ట ప్రయోగాలు ఏమైనా చేసినట్లయితే లేదు రాబోయే కాలంలో చేస్తారేమోననేటువంటి అనుమానం కూడా లేకుండగా ఈ శ్రీచక్ర నిర్మాణంలో మీరు విరాళం అందించినట్లయితే దానికి జరిగేటువంటి ఒక చక్రార్చన కేవలం అమ్మ నిర్మాణమే కాదు. ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం నిర్మాణం చేయాలి అంటే అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయం నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేసి అమ్మకి అర్చన కైంకర్యములు నిర్వహిస్తే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అట్లనే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం నిర్మాణం చేస్తే ఆ స్వామి అనుగ్రహం చేత అవి లభిస్తాయి. ఏ దేవాలయానికి నిర్మాణం విరాళాన్ని అందిస్తే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఫలితం వస్తుంది. కానీ బంగారపు శ్రీచక్ర నిర్మాణం అనేటువంటిది శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ద్వారా లోకానికి క్షేమం జరగడానికి ఏకకాలంలో 32,000 కోట్ల మంది దేవతలను పూజ చేసినటువంటి ఒక పుణ్య ఫలితం రావడానికి ఈ మొత్తం 3,00,00,000 మంది దేవతలకు ఆలయం కడితే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఒక్క శ్రీచక్ర స్వర్ణమయమైనటువంటి ఒక బంగారపు శ్రీచక్రం అనేటువంటిది శాస్త్రంలో నేను చెబుతున్నటువంటి ఒక మాట కాదు. భూర్జపత్రే స్వర్ణపత్రే లిఖిత్వా ధారయేత్ ఇష్టకామాన్ భవతి. ఎవరెవరు ఏ కోరికలతో ఈ బంగారాన్ని విరాళంగా ఇస్తారో అట్టి వారికి కావలసినటువంటి ఒక సకల భోగ భాగ్యములు నేను ఇస్తాను అని చెప్పేసని ఆ పరదేవత శ్రీచక్రంలో కొలువు తీరి అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు అందించటానికి శాస్త్రముల ద్వారా పురాణ వాంగ్మయముల ద్వారా మంత్రశాస్త్రము ద్వారా సుస్పష్టంగా తెలియచేయబడినటువంటి అంశాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ రాసి పెట్టి ఉంటే కానీ ఇందులో భాగస్వాములు అవ్వాలని
ఇందులో విరాళం అందించాలనే ఆసక్తి కలగదు. అలాంటి ఆసక్తి కలిగి ఉండి పూర్వజన్మలో మనం చేసినటువంటి ఒక దాన ధర్మముల ద్వారా ఈ జన్మలో మనకు దాన ధర్మాలు చేసే శక్తి లభించింది. ఆ దానం కూడా ఎలాంటి దానం అయ్యా అంటే శ్రీచక్రానికి నిర్మాణానికి 1 కేజీ బంగారంలో మీరు కూడా కలిశారంటే ఆ శ్రీచక్రం నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమం పదం. ఈ యావత్తు సృష్టి ఉన్నంత వరకు కూడా అందులో ఉండబడేటువంటి ఒక మంత్ర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అదేంటి గురువుగారు, మనం వెండిలో చేయించవచ్చు, రాగిలో చేయించవచ్చు, పంచలోహాల్లో చేయించవచ్చు, బంగారంలో ఎందుకు చేయించాలి అంటే మనం ఎక్కడైనప్పుడు కూడా చూస్తూ ఉంటాం. మనం కుంభాభిషేకాలు చేస్తూ ఉంటాం, వార్షికోత్సవాలు చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే దేవాలయంలోకి భక్తులు వచ్చి అక్కడ తపస్సు చేసి ప్రతిష్ఠ చేసిన సమయంలో నిక్షిప్తం చేసినటువంటి ఒక ప్రతిష్ఠ అనుష్ఠాన బలం ఏదైతే ఉందో దేవాలయంలోకి వచ్చి గంట కొట్టగానే ఆ గంట వెళ్ళి శబ్ద తరంగాలు విగ్రహం కింద తంత్ర రూపంలో ఉండబడేటువంటి ఒక విగ్రహము, యంత్ర రూపంలో ఉండబడేటువంటి ఒక శక్తి, మంత్రం ద్వారా ఇవన్నీ కూడా యాక్టివేషన్ చేయడానికి కావలసినటువంటి ఒక ప్రక్రియతో ప్రతిష్ఠ చేసినటువంటి ఒక దేవతాశక్తి ఏదైతే ఉందో దేవాలయంలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తుడు నమస్కారం చేసి గంట కొట్టగానే ఆ ఘంటానాదంతో శబ్ద తరంగాలు వెళ్ళి ఆ శబ్ద తరంగాల నుండి ప్రకటితమైనటువంటి ఒక మంత్ర యంత్ర మరి స్వరూపంతో ప్రకటితమైనటువంటి ఒక దివ్య శక్తి, ఆ భగవంతుడి యొక్క చూపు, ఆ పాస్వర్డ్ గంట కొట్టడానికి వెనకాతల మన ఏటీఎంలోకి వెళ్ళి పాస్వర్డ్ కొడితే ఏ విధంగా అయితే మరి అక్కడ మనకు కావలసిన ద్రవ్యం మనం తీసుకోవడం, మనం వేసిన డబ్బే, మనం సంపాదించిన పుణ్యమే మనం తీసుకోవాల్సింది. అందుకే అనేది మనం సంపాదించిన డబ్బు మనం అనుభవించడం అనేటువంటిది లౌకికపరమైన అంశం. కానీ ఋషులు ఆదిశంకర భగవత్పాదులు వారు ఈ లోకానికి అందించినటువంటి ఒక అనేక మరి శాస్త్రముల ద్వారా ఆ మండలాల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దాంట్లో అత్యంత కీలకమైనటువంటిది శ్రీచక్రం. వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు రాగలుగుతున్నాయంటే శ్రీచక్ర యంత్ర నిలయం పైన విరాజిల్లుతున్నటువంటి ఒక పరదేవత కృప అనేటువంటిది, ఆ మహాలక్ష్మి స్వరూపం అనేటువంటిది, శ్రీచక్రార్చన చేస్తే వచ్చేటువంటి ఒక ఫలితం అద్భుతమైనటువంటి ఒక ఫలితం. అట్లాంటి శక్తిని అక్కడ నిక్షిప్తం చేస్తే ఆ శబ్ద తరంగాల ద్వారా ఆ చల్లని చూపు ఏ భక్తుడి పైన పడుతుందో, ఏ దేవాలయంలోకి వెళ్తే ఆ దేవతాశక్తిని గంట కొట్టినప్పుడు ఆ పాస్వర్డ్ 3 సార్లు కొట్టగానే ఆ శక్తి తరంగాలు వెళ్ళి శబ్ద తరంగాలంతా కూడా వెళ్ళి మన పైన ఆ భగవంతుడి యొక్క చూపు పడగానే మనకు ఉండబడేటువంటి ఒక సంచిత ప్రారంభ ఆగామి కర్మ దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఒక అయస్కాంతము నుండి ఒక ఇనప గుండును అంటే ఒక పినీస్ని తీసుకుని స్క్రాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పినీస్ ఇంకొక పినీస్ని లిఫ్ట్ చేస్తుంది, దాన్ని కూడా ఆకర్షించగలుగుతుంది. అట్లనే మానవుడు తను అనుభవించినటువంటి ఒక సంచిత ప్రారంభ ఆగామి కర్మ దోషాలు ఏవైతే ఉన్నాయో, పాప భూయిష్టమైనటువంటి ఒక కర్మల చేత తాను కష్టాలు అనుభవిస్తూ ఉంటాడో, అట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి పాప పనులు చేసినా చేయకపోయినా దైవశక్తి కోసం భగవద్ దర్శన కోసం వెళ్ళేటువంటి వాడికి కూడా దేవాలయం చుట్టూ శ్రీచక్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ అయస్కాంతానికి ఎంత శక్తి ఉందో అంతటి శక్తి మరి ఆ శ్రీచక్రానికి ఉండి ఈ శక్తి మొత్తం కూడా ఆ ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళకి, శ్రీచక్రార్చన తీర్థం తీసుకునేటువంటి వాడికి భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్యనది తీర్థములను 3 దేవతలను ఏకకాలంలో అర్చన చేసినటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుంది. ఒకటేమి చెప్పడానికి ఇంకా మాటలు రావడం లేదు. అమ్మవారి యొక్క వైభవం ఏమని చెప్పమంటారు. కాబట్టి అమ్మని ఆశ్రయించడానికి అతి సులువైనటువంటి ఒక మార్గం కలియుగంలో బంగారానికి ఉండబడేటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ముఖ్యంగా కలిపురుషుడిని వెంటనే ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ బంగారం ఇవ్వడం వల్ల కలియుగంలో ఆ కలి ప్రభావం నుండి మనం బయటపడడానికి బంగారపు శ్రీచక్ర నిర్మాణము ఇది మహాసంకల్పం. స్వర్ణాలయ నిర్మాణము 90 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 గోవుల్ని పెంచటం, 100 గోవుల్ని దానం చేసినటువంటి ఒక పుణ్య ఫలితం, యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఒక పుణ్య ఫలితం. ఇవన్నీ ఏ కార్యక్రమం చేయడానికి ఎంత తక్కువ ఖర్చులో 1 గ్రాము దగ్గర నుండి మీకు అవకాశం వచ్చింది అంటే మరి నిజంగా ఇంతటి అదృష్టాన్ని మనం పొందటానికి ఎన్ని జన్మల పుణ్య ఫలితం చేస్తుంటే ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఈ మహాసంకల్పంలో అమ్మ అనుగ్రహం అందరికీ రావటానికి, ఈ లోక మొత్తానికి రావడానికి, స్వర్ణాలయం పూర్తి అవ్వడానికి మీరందరూ ఆ విధంగా ముందుకు రావటం అనేటువంటిది చాలా సంతోషదాయకం. కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఆలయం పూర్తయిన తర్వాత జగద్గురువులకు కంచి కామకోటి పీఠానికి అట్లనే ఆమ్నాయ పీఠాల యొక్క మరి పరివారం వీటన్నిటిని కూడా గమనించి ట్రస్ట్ మొత్తం ఒక నిర్ణయానికి వచ్చి తద్వారా ఆలయం పూర్తయిన తర్వాత ఎప్పుడూ కూడా నిత్య నైవేద్య ధూప దీప కైంకర్యములకు ఎక్కడికి కూడా ఇబ్బంది లేకుండా పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు